హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 307కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ ఎక్స్పీరియా సిరీస్లో మనకి 4 మొబైల్స్ వచ్చేసరికి MWC ఈవెంట్ అయితే లాంచ్ అయిపోతుంది. ఒకటి వచ్చేసరికి మనకి హై రేంజ్ మొబైల్స్, రెండు వచ్చేసరికి మిడ్ రేంజ్ మొబైల్స్, ఒకటి వచ్చేసరికి ఎంట్రీ లెవెల్ మొబైల్ అనమాట. ఇందులో కనుక చూసుకుంటే సోనీ ఎక్స్పీరియా X1 అలాగే మనకి సోనీ ఎక్స్పీరియా 10 ప్లస్ L3 అని చెప్పేసి ఈ 4 ఎక్స్పీరియా సిరీస్ వచ్చేసరికి MWC ఈవెంట్లు అయితే వీళ్ళైతే లాంచ్ అయిపోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో ఇందులో ఏదైతే మనం ముందు చెప్పుకున్న ఎక్స్పీరియా 1 అలాగే మనకి ఎక్స్పీరియా 10 ప్లస్ ఈ 3 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే రీనేమ్ చేసినట్టుగా అయితే అర్థం అవుతుంది అనమాట. ఏదైతే మనకి గతంలో వీళ్ళు తీసుకొచ్చే ఎక్స్పీరియా XZ సిరీస్ ఉన్నాయో XZ4 అయితే రావాలి కదా, ఈ XZ4నే తీసుకొచ్చి వీళ్ళు ఎక్స్పీరియా 1 కింద చేంజ్ చేశారని చెప్పి మనకి ఇక్కడైతే సమాచారం ఉంది. అంటే ఆ రకంగా అనుకుంటున్నారు. ఈ MWC ఈవెంట్లో మనకి ఎక్స్పీరియా XZ4కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం, అలాగే వచ్చేసరికి మనకి ఎక్స్పీరియా XA3 అల్ట్రా అని చెప్పి 2 మొబైల్స్ తెచ్చేవాళ్ళు. సో వాటి ప్లేస్లో వచ్చేసరికి ఎక్స్పీరియా 10 ప్లస్ ఈ 2 మొబైల్స్ని తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చూద్దాం, మనకి వీళ్ళు ఈ మొబైల్స్ సపరేట్గా తెచ్చి మళ్ళీ మనకి XZ4 అలాగే మనకి XA3లు విడిగా తెస్తారా, లేకపోతే ఆ మొబైల్స్నే వీళ్ళు ఈ పేర్లతో ఇక్కడ MWC ఈవెంట్లో లాంచ్ చేస్తారా అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే మేట్ ఎక్స్ అనొచ్చు, లేదా మేట్ 10 అని కూడా పిలవచ్చు అనుకుంటా. సో ఇది ఒక ఫోల్డబుల్ మొబైల్ అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు MWC ఈవెంట్లో ప్రవేశపెట్టబోతున్నట్టుగా ఇక్కడైతే మనకు సమాచారం. దీనికి సంబంధించి వీళ్ళు బ్యానర్స్ కూడా అక్కడైతే ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ మొబైల్ ఏదైతే ఈ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ ఉందో, ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 5G నెట్వర్క్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుందని చెప్పేసి సమాచారం అయితే ఉంది. సో 5G నెట్వర్క్ వరల్డ్లోనే మొట్టమొదటి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని సామ్సంగ్ అయితే తీసుకొచ్చేసింది, లాంచ్ చేసింది. గతంలో చైనీస్ కంపెనీ ఒకటైతే డెమోకి తీసుకొచ్చింది, కానీ బట్ వచ్చేసరికి అవి అఫీషియల్గా అయితే లాంచ్ చేయలేదు. అది ఇంత లావ్ అయితే ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి సామ్సంగ్ అయితే పర్ఫెక్ట్గా మంచి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని అయితే తెచ్చింది. ఇప్పుడు అదే కోవలోకి వచ్చేసరికి వీళ్ళు ఎవరైతే హువావే ఉందో హువావే మేట్ ఎక్స్ని అయితే తీసుకురాబోతుంది. ఈ మొబైల్ కనుక మనం పోస్టర్లో చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది మనకి బ్రెజర్లెస్లో డిస్ప్లే అయితే కనబడుతుంది. ఇది అవుట్ సైడ్ ఫోల్డ్ అవుతుంది అనమాట. మనకి డిస్ప్లే ఏదైతే ఉందో మనకి అవుట్ సైడ్ ఫోల్డ్ అవుతుంది, ఇన్సైడ్ అయితే కాదు. సో మరి చూడాలి ఈ మొబైల్ ఏ రకంగా ఉంటుంది అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా 9 ఇది 5 కెమెరాస్తో రాబోయే మొబైల్ కదా. సో ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఒక పిక్చర్ వచ్చేసరికి వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. సో ఈ పిక్చర్ కనుక చూసుకుంటే మనకి డైనమిక్ రేంజ్ కానివ్వండి, వైడ్ యాంగిల్ కానివ్వండి, చాలా బాగుంది. సో DSLRతో తీసినట్టుగా ఈ పిక్చర్ అయితే కనిపిస్తుంది. సో ఈ పిక్చర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే 5 కెమెరాస్ ఉన్నాయి, ఈ 5 కెమెరాస్ ఉన్న ఈ నోకియా 9తోనే తీసినట్టుగా అయితే వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. సో చూడాలి, మనకి నిజంగా యాజ్డీస్గా ఇప్పుడు చూసుకుంటే ప్రతి కంపెనీలు ఇలాగే చెప్పుకుంటూ వస్తున్నాయి. అది రియాలిటీకి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం మనకి ఇమేజెస్ అయితే అలా ఉండట్లేదు. సో ఇది కూడా మనకి రియాలిటీకి వచ్చాక పిక్చర్స్ ఇదే రకంగా ఉంటాయా, లేకపోతే వీళ్ళు కూడా మనని ఈ DSLRతో తీసేసి ఇలా టీచ్ చేస్తున్నారా అని చెప్పేసి చూడాల్సి ఉంటుంది. అలాగే మనకి నోకియా 3.2 ఈ మొబైల్ని వచ్చేసరికి వీళ్ళు MWC ఈవెంట్లో తీసుకురాబోతున్నారని నేను మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించి మనకి వైఫై సర్టిఫికేషన్ అయితే పొందినట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. సో అక్కడైతే ఇది పాస్ అయిందంట. సో మనకి MWC ఈవెంట్లో వచ్చేసరికి మనకి నోకియా 9ని అలాగే నోకియా 3.2 ఇంకోటి వస్తారు నోకియా 4.2 నోకియా 1 ప్లస్ సో వీటిని అయితే తీసుకురాబోతున్నారని మనకి సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ 3 ఈ మొబైల్ని వచ్చేసరికి మార్చి 4వ తారీఖున వీళ్ళు లాంచ్ అయిపోతున్నట్టుగా పోస్టర్ ద్వారా అయితే టీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి గెలాక్సీ అయితే కనిపిస్తుంది, పవర్ యువర్ స్టైల్ అని చెప్పేసి ఉంది. సో లాంచ్ వచ్చేసరికి మనకి 12:30కి మార్చి 4వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి హెలియో P70 ప్రాసెసర్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ గతంలో మనకి న్యూస్లో అయితే మనం మాట్లాడుకున్నాము. దీంతోపాటు ఇంకో మొబైల్ కూడా వీళ్ళైతే తీసుకురావచ్చు అని చెప్పేసి అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి మొత్తం 2 మోడల్స్ని అయితే వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. సో అందులో ఒకటి వచ్చేసరికి మనం A1 అయితే అనుకోవచ్చు. సో అది వచ్చేసరికి హెలియో P60 ప్రాసెసర్తో అయితే రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో చూద్దాం మనకి మార్చి 4వ తారీఖున వీళ్ళు ఎన్ని మొబైల్స్ తీసుకొస్తారనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఒప్పో F11 Pro ఈ మొబైల్ తీసుకురాబోతున్న సంగతి మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి మనకి హ్యాండ్స్ ఆన్ వీడియో అయితే ఒకటి లీక్ అయింది అనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి రేసర్ డ్యూయల్ కెమెరా సెటప్ అలాగే ఫింగర్ ప్రింట్ అయితే కనబడుతుంది. ఇక ఈ మొబైల్ వచ్చేసరికి మనకి మార్చి 5వ తారీఖున అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షోమీ నుంచి రెడ్మీ నోట్ 7 Pro ఈ మొబైల్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ వీళ్ళు లాంచ్ అయిపోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో రాబోయే మొబైల్ అనమాట. అలాగే ఇందులో ఏదైతే కెమెరా ఉంది ఇది కూడా మనకి 48 మెగాపిక్సెల్, బట్ వచ్చేసరికి ఇందులో సోనీ IMAX 586 ఈ కెమెరాని అయితే యూజ్ చేశారు. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ వీక్ అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నట్టుగా సమాచారం ఉంది. నెక్స్ట్ వీకే చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 7 వచ్చి ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. మేబీ ఈ మొబైల్ని కూడా మనకి రెడ్మీ నోట్ 7తో పాటు ఇండియాలో లాంచ్ చేయొచ్చేమో చూడాలి. ఇది ప్రస్తుతానికి వచ్చేసరికి చైనాలో అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తున్నట్టుగా పోస్టర్లు అయితే తీసుకొచ్చారు. మన ఇండియాలో దీని గురించి ఎటువంటి సమాచారం అయితే లేదు. అసలు ఈసారి మనకి 28వ తారీఖున వీళ్ళు లాంచ్ అయిపోతున్న మొబైల్ ఏదైతే ఉందో అది రెడ్మీ నోట్ 7 ప్రోనా నోట్ 7 అనేది కూడా
మనకి క్లారిటీ లేదు. వాళ్ళు జస్ట్ ఏంటంటే 7ని చూపిస్తున్నారు, 48 మెగాపిక్సెల్ని టీస్ చేస్తున్నారు. సో 7 రెడ్మీ నోట్ 7లోనూ ఉంది, ప్రోలోనూ ఉంది, 48 మెగాపిక్సెల్ రెండిట్లోనూ ఉన్నాయి. సో చూద్దాం, మనకి నెక్స్ట్ వీకే అంటున్నారు కాబట్టి ఇండియాలో కూడా ఈ మొబైల్ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే వచ్చేసరికి మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి ఏదైతే బేస్ వేరియంట్ ఉందో, బేస్ వేరియంట్ చైనా యువాన్ కనుక మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకుంటే 21,000 వరకు దీని ప్రైస్ అయితే ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. 21,000 అంటే చాలా ఎక్కువైపోతుంది. సో రెడ్మీ సిరీస్లో మనకున్న సమాచారం బట్టి ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో కూడా రాబోతుందని చెప్పేసి సమాచారం కూడా ఉంది. దాన్ని బట్టి చూసుకుంటే ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేసి ఉంటారు. సో చూద్దాం, మనకి 21కి వెళ్ళిపోతే మాత్రం చాలా కష్టం. రెడ్మీకి ఇక్కడ అంత మార్కెట్ అయితే ప్రస్తుతానికి ఇంకా లేదు. దానికన్నా పోకో 2 కోసం వెయిట్ చేయడం బెటర్. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి జెట్టి కూడా MCC ఈవెంట్లో ఒక మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. ఇది వచ్చేసరికి మనకి 5G సపోర్ట్తో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఈ మొబైల్ని అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నట్టుగా అయితే సమాచారం ఉంది. జెట్టి వచ్చేసరికి ఈ మధ్య సరైన మొబైల్స్ అయితే వీళ్ళైతే తీసుకురావట్లేదు. సో చూద్దాం, ఈ మొబైల్తోనే వీళ్ళు ఏమైనా సక్సెస్ అవుతారేమో. వీళ్ళు ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువ పెడుతుంటారు. ప్రైజెస్ విషయంలో వీళ్ళు కొంచెం చూసుకోవాలి. వీళ్ళకి అంత మార్కెట్ అయితే వరల్డ్ వైడ్గా లేదు, అయినప్పటికీ వీళ్ళు ఎక్కువ ప్రైజెస్ అయితే పెడుతూ ఉంటారు. అలాగే తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి అల్కాటెల్ కూడా MCC ఈవెంట్లో వచ్చేసరికి ఒక 5 మొబైల్స్ని అయితే వీళ్ళు ఇక్కడ లాంచ్ అయిపోతున్నారు. అల్కాటెల్ వచ్చేసరికి మనకి TCL అయితే తీసేసుకుంది. TCL అల్కాటెల్ని అలాగే బ్లాక్బెర్రీని ఇప్పుడు TCL అండర్లోనే ఉన్నాయన్నమాట. సో వీళ్ళు వచ్చేసరికి 1S 1V 3C 3L 3V అని చెప్పేసి మొత్తం ఎన్ని మొబైల్స్, ఈ 6 మొబైల్స్ మనం 5 అనుకున్నాం, మొత్తం టోటల్గా 6 మొబైల్స్ వచ్చేసరికి వీళ్ళు ఇక్కడైతే లాంచ్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. సో ఈ 4 మొబైల్స్ చూసుకుంటే మనకి ఎంట్రీ లెవెల్స్ మొబైల్స్ అనమాట. అంటే స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ నుంచి 450 వరకు, అలాగే మీడియాటెక్ ప్రాసెసర్లు, అలాగే స్పెక్ట్రాన్ ప్రాసెసర్లు. సో ఈ ప్రాసెసర్లతో అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. సో వీళ్ళు TCL వచ్చేసరికి అల్కాటెల్ని అలాగే బ్లాక్బెర్రీని అయితే సరిగా పట్టించుకోవట్లేదు. సో అందువల్ల వాళ్ళ మార్కెట్ వచ్చేసరికి సరిగా లేదు. అల్కాటెల్ చాలా మంచి కంపెనీ, ఇప్పుడు కాదు, అది చాలా పాత కంపెనీ. అల్కాటెల్ వచ్చేసరికి నేను 2001లో అనుకుంటా అల్కాటెల్ మొబైల్ వాడాను, అంతకుముందు సాగం వాడేవాడిని. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హానర్ బ్యాండ్ 4లో రన్నింగ్ ఎడిషన్ని వీళ్ళు తీసుకురావచ్చారని చెప్పి గతంలో మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఏదైతే ఈ బ్యాండ్ ఉందో, ఫిట్నెస్ బ్యాండ్, సో దీన్ని వీళ్ళు అమెజాన్లో 25వ తారీఖు నుంచి సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో చూద్దాం, మనం 25వ తారీఖు నేను కూడా పార్టిసిపేట్ చేసి తెప్పించి అన్బాక్స్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇందులో వచ్చేసరికి మనకి హార్ట్ రేట్ మానిటర్ అయితే ఉండదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎయిర్టెల్ స్టోర్లో వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు S10 అండ్ S10 Plus ఈ 2 మొబైల్స్ని వీళ్ళు ఈఎంఐ పద్ధతిలో అయితే వీళ్ళు ఇక్కడైతే తీసుకొచ్చారనమాట. సో ఎవరైతే ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ యూజర్స్ ఉంటారో వీళ్ళకి మాత్రమే ఇవి అయితే వర్తిస్తాయి. మీరు S10 బేస్ వేరియంట్ 128GB వేరియంట్ కావాలి అనుకుంటే 9,099 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. పే చేసి 24 మంత్స్ మీరు ఏదైతే పోస్ట్ పెయిడ్ ఉంటుందో ఈ పోస్ట్ పెయిడ్లో అయితే మీరు నెల ఈఎంఐ అయితే పే చేయాలి. నెలకి ఈఎంఐ వచ్చేసరికి 2,099 రూపాయలు, 2,999 రూపాయలు అయితే ఉంది. అంటే దగ్గర 3,000 రూపాయలు. టోటల్గా చూసుకుంటే మనకి 24 నెలలకు గాను 15,000 రూపాయలు, దగ్గర 14 నుంచి 15,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేసి మీరు ఈ మొబైల్ తీసుకున్నట్టుగా అవుతుంది. అలాగే వచ్చేసరికి మనకి ఇందులో ఏదైతే 512GB ఉందో 512GB వేరియంట్ తీసుకోవాలంటే 13,809 రూపాయలు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు 24 నెలలు అయితే కట్టాలి. అదే కనుక మీరు ఏదైతే S10 Plus ఉందో S10 Plus తీసుకోవాలి అనుకుంటే మీరు 15,799 రూపాయలు పే చేయాలి. అలాగే మీరు అందులో 512GB వేరియంట్ తీసుకుంటే 20,399 రూపాయలు పే చేయాలి. అదే 1TB వేరియంట్ కనుక తీసుకోవాలి అనుకుంటే 35,099 రూపాయలు అయితే పే చేయాలి. సో వీటి ఈఎంఐలు కూడా మనకి 3,000 నుంచి 3,500 వరకు మధ్యలో ఈ ఈఎంఐస్ అయితే ఉంటాయి అనమాట. మొత్తం 24 నెలలు ఈఎంఐ అయితే ఉంటుంది. అది ఓన్లీ పోస్ట్ పెయిడ్ ఎయిర్టెల్ కస్టమర్స్కి మాత్రం వీళ్ళైతే తీసుకొచ్చారు. బట్ ఒకసారి మీకు ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. 15,000 రూపాయలు దగ్గర అయితే మీకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. సో చూసుకోండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ S10 Plus ఈ మొబైల్ వచ్చేసరికి DxOMark స్కోర్ అయితే బయటకు వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు కెమెరాలో కనుక చూసుకుంటే Mate 20 Pro ఏదైతే ఉందో దాని పక్కకి వెళ్ళి కూర్చున్నారు. సో ఈ మొబైల్ పక్కకి వెళ్ళి కూర్చున్నారు అనమాట. కెమెరా పరంగా చూసుకుంటే సేమ్ ఇది ఏదైతే Mate 20 Pro ఏ స్కోర్ అయితే చేసిందో అదే స్కోర్ వచ్చేసరికి S10 Plus కూడా చేసింది అనమాట. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు టోటల్ స్కోర్ చూసుకుంటే 109 స్కోర్ అయితే చేశారు. వీళ్ళు ఫోటో సెక్షన్లో చూసుకుంటే 114 అంటే 114 స్కోర్ అయితే చేశారు. వీడియో సెక్షన్లో చూసుకుంటే 97 స్కోర్ చేశారు. సేమ్ యాడ్స్ మనకి ఇదే స్కోరు సేమ్ మనకి ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ టోటల్ స్కోర్ కానీ చూసుకుంటే Mate 20 Pro కూడా మనకి సేమ్ ఇదే స్కోర్ అయితే చేసింది. సో వీళ్ళు దీని పక్కకి వెళ్ళి అయితే కూర్చున్నట్టుగా అయితే అర్థమవుతుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎన్విడియా GeForceలో MX 250 అలాగే MX 230 ఈ 2 ఎంట్రీ లెవెల్ జీపీయూలను అయితే వీళ్ళు ఈ రోజు అయితే లాంచ్ చేశారు. ఈ ఎంట్రీ లెవెల్ జీపీయూస్ ఏవైతే ఉన్నాయో మనకి ఏవైతే చిన్న ల్యాప్టాప్స్ వస్తుంటాయో మనకి ఏవైతే లైట్ జనరేషన్ ల్యాప్టాప్స్ ఉంటాయో సో వాటి కోసం అని చెప్పి ఈ గ్రాఫిక్ కార్డ్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. సో చూద్దాం మనకి ఈ గ్రాఫిక్ కార్డ్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి గూగుల్ గేమింగ్ కన్సోల్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి వీళ్ళు వచ్చేసరికి
2019 జీడీసీ అంటే మనకి గేమింగ్ డెవలపర్ కాన్ఫిడెన్స్ అనమాట. సో ఎక్కడైతే వీటిని అనౌన్స్ చేయబోతున్నట్టుగైతే సమాచారం అయితే ఉంది. సో ఇప్పటి వరకు మన కన్సోల్లో కనుక చూసుకుంటే సోనీ ఉంది, PS4 ఇప్పుడు లేటెస్ట్, అలాగే మైక్రోసాఫ్ట్ ఉంది, ఎక్స్బాక్స్ తీసుకొస్తుంది, అలాగే నిటెండో ఉంది. సో అలాగే ఇంకో చిన్న చిట్టగా ఉన్నాయి. కానీ మనకి ఫేమస్గా చూసుకుంటే మనకి PS4 ఎక్స్బాక్స్ చాలా ఫేమస్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఎట్టి పేరు మీద అయితే ఒక కన్సోల్ని అయితే తీసుకురాబోతున్నారు గూగుల్ వాళ్ళు. సో చూడాలి మరి గూగుల్ కనుక ఇందులో ఈ రంగంలో కనుక అడుగు పెట్టిందంటే ఖచ్చితంగా వీళ్ళు టాప్లో అయితే ఉంటారు. ఎందుకంటే మొత్తం అంతా వీళ్ళ చేతిలోనే ఉంటుంది. సో కావాల్సినట్టుగా వీళ్ళైతే అమల్చుకోగలరు. ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి విన్రార్లో ఒక బగ్ని అయితే కనుగొన్నారు. ఈ బగ్ వచ్చేసరికి 19 సంవత్సరాల నుంచి విన్రార్లో అయితే ఉందంట. సో ఇప్పుడు ఈ బగ్ని అయితే కనుగొని దీన్ని ఫిక్స్ చేస్తూ కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో ఇది కొన్ని ఎవరైతే ఇప్పటికీ విన్రార్ అనేది ఏంటంటే మనకి ఏదైనా జిప్ ఫైల్ ఉంటే అన్జిప్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతూ ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే విన్రార్ని ఎక్కువ పట్టించుకోరు, అంటే అప్డేట్స్ చేసుకోరు. సో ఏదైనా ఓల్డ్ వర్షన్ ఉంటే దాన్నే వాడేస్తుంటారు. ఇందులో సరికి ఒక వర్నబిలిటీ అయితే కనుగొన్నారు. ఎవరైతే ఈ మాల్వేర్ క్రియేటర్స్ ఉంటారో ఈ వర్నబిలిటీని ఆధారం చేసుకొని మన డేటాని అయితే యాక్సెస్ చేయడం, సో లాగేసుకోవడం, సో ఏదో ఒకటి మనకి చేస్తున్నారనమాట వీళ్ళు. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ విన్రార్ కనుక వాడుతున్నట్టయితే ఒకసారి అప్డేట్ అయితే చేసుకోండి. ఇప్పుడు అప్డేట్ వర్షన్ వచ్చేసరికి 5.70 అయితే ఉంది, బేటాలో రన్ అవుతుంది. ఇది అప్డేట్ అయితే మీరు చేసుకోండి. 19 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ బగ్ ఉందో ఇదైతే అందులోనే ఉందంట. సో ఎప్పుడైనా మనం ఏదైనా టోరెంట్లోంచి ఏమైనా డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ దాంతోపాటు వీళ్ళు ఒక విన్రార్ కోడ్ ఇస్తారు, దీంతో ఎక్స్ట్రాక్ట్ చేసుకోమని చెప్పేసి. సో అలాంటి వాటిలో అయితే ఎక్కువ అయితే ఈ మాల్వేర్ అయితే ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే అలా బయట నుండి వచ్చిన విన్రార్ సాఫ్ట్వేర్ని వచ్చేసరికి మీరు ఇన్స్టాల్ చేసుకోకండి. సో విన్రార్ సాఫ్ట్వేర్ మీరు డైరెక్ట్గా విన్రార్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్గా అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవద్దు, కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.